హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మను లేవవే, రెడీ అవ్వు, కాలేజ్కి టైం అవుతుంది. ప్లీజ్ 5 మినిట్స్ అమ్మా, లేస్తున్నా. అమ్మో, అప్పుడే 8 అయిందా? లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వాలి. అమ్మా నేను రెడీ. మన హీరోయిన్ పేరు మనోజ్ఞ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎంత అల్లరి పిల్లో, అంత బాగా చదువుతుంది. ఎప్పుడు ఫస్ట్. వేణు ఉషల ఏకైక గారాల పట్టి. ఉష సాధారణ గృహిణి, వేణు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇదే అండి హీరోయిన్ ఫ్యామిలీ. అబ్బా ఏం డ్రెస్సే ఇది, జీన్స్ వేసుకున్నావు, చక్కగా చుడిదార్ వేసుకోవచ్చుగా అంది ఉష. ఓ మమ్మీ, నన్ను సతాయించుకు. సరే ఇదిగో టిఫిన్ తిను. టైం లేదు, క్యాంటీన్లో తింటాను. ఎప్పుడు ఇంతే, లేటుగా లేవటం, పరిగెత్తడం. పోని ఉష, చిన్న పిల్ల, మీరు ఇలా గారం చేస్తున్నారు, అది అలా తయారవుతుంది. సరే నన్ను గుడిలో డ్రాప్ చేయండి. అక్కడ గుడిలో. హాయ్ ఉషా. హాయ్ వసు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. రా ఇలా కూర్చో, మాట్లాడుకుందాం. చెప్పు వసు, ఏంటి సంగతి? ఈ మధ్య అసలు కనబడటం లేదు. ఏం లేదు ఉషా, రఘుకి కొంచెం హెల్త్ బాగాలేదు. అయ్యో ఏమైంది? కనీసం నాకు మాట మాత్రం చెప్పలేదు. ఏముంది, స్ట్రెస్ ఎక్కువైంది, రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇంతకీ మను ఏం చేస్తోంది? కాలేజ్కి వెళ్ళింది. దాని అల్లరి బాగా ఎక్కువైందే. దాని సంగతి సరే, అభి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. బిజినెస్ అంతా వాడే చూసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నకి రెస్ట్ ఇచ్చాడు. మీటింగ్ ఉంటే బెంగళూరు వెళ్ళాడు. 2 రోజుల్లో వచ్చేస్తాడు. నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తా వసు. పద, డ్రాప్ చేస్తా. రండి బెంగళూరుకి వెళ్దాం. అది దేవ్ గ్రూప్ సెమినార్ హాల్. అందరూ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో దేవ్ గ్రూప్ ఎండి జయదేవ్ కూడా ఉన్నారు. ఏంటి అభిరామ్ ఇంకా రాలేదు? ఎంతసేపు వెయిట్ చేయాలి? గట్టిగా మాట్లాడుకు, అతను వచ్చేస్తాడు. ఇంతమంది తన కోసం వెయిట్ చేయాలా? కొంచెమైనా టైం సెన్స్ ఉండాలి. అదిగో వచ్చాడు. ఖచ్చితంగా 9 అయ్యింది. చాలా పర్ఫెక్ట్. అతన్ని చూస్తే గడియారం చూడక్కర్లేదు. అతని ప్రజెంటేషన్కి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. జయదేవ్ గారు వచ్చి, కంగ్రాట్స్ అభిరామ్, చాలా చిన్న వయసులో ఎంతో సక్సెస్ సాధించి అందరికీ రోల్ మోడల్గా నిలిచావు. థ్యాంక్ యూ సార్. ఇక నేను బయలుదేరుతాను, ఫ్లైట్ టైం అవుతుంది అని అక్కడి నుంచి బయలుదేరుతూ రవికి కాల్ చేస్తాడు. హలో రవి, ఎయిర్పోర్ట్కి కార్ తీసుకునిరా, షార్ప్ 6కి. సరే సార్. రవి అభి పిఏ, ఆఫీస్లో వర్క్ చేస్తాడు. గుడ్ ఈవినింగ్ సార్, ఎక్కడికి వెళ్ళమంటారు? పద ఇంటికి వెళ్దాం, కొంచెం ఫ్రెష్ అయ్యి మీటింగ్ అటెండ్ చేయాలి. అరే అభి, 2 రోజులు అన్నావు, అప్పుడే వచ్చేసావు. వెళ్ళింది ఎవరు? అభిరామ్ సార్ 1 డేలో కంప్లీట్ చేసి వచ్చారు. అమ్మా కొంచెం కాఫీ తీసుకొనిరా, ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడే వచ్చావు, అప్పుడే మీటింగా? ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, దాన్ని ఎగ్జిక్యూషన్ కోసం ఎంప్లాయీస్తో మీటింగ్ ఫిక్స్ చేశా, వెళ్ళాలి. ఇక్కడ మను తన ఫ్రెండ్ స్వాతితో కలిసి స్కూటీలో వెళ్తుంది. అదే సమయంలో అభి ఆఫీస్కి వెళ్తూ తన స్కూటీకి డాష్ ఇస్తాడు. వెంటనే మను, హే కళ్ళు కనిపించట్లేదా, డాష్ ఇచ్చావు? అభి కూడా కారు దిగి, నువ్వెక్కడ పెట్టుకున్నావు? ఏ మిస్టర్, మాటలు సరిగా రాని. హే ఎంత కావాలో చెప్పు, రిపేర్కి పడేస్తా. నువ్వు పడేస్తే తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నీతో మాట్లాడి వేస్ట్ చేసుకునే టైం లేదు నాకు. ఇదిగో 10,000 అని తన చేతిలో పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఈడియట్, రాస్కెల్, ఎంత పొగరు! నా చేతిలో డబ్బులు పెట్టి వెళ్తాడా? చెప్తా వీడి సంగతి. స్వాతి, వద్దు, వదిలేయి, పోదాంరా. నో వే, మను ఇక్కడ, వాడి సంగతి చెప్పాల్సిందే అని ఫాలో చేస్తుంది. అభి మీటింగ్ హాల్లో సీరియస్ డిస్కషన్లో ఉంటాడు ప్రాజెక్ట్ గురించి. మను సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా సడన్గా డోర్ ఓపెన్ చేసి, హే మిస్టర్, కొంచెం కూడా మేనర్స్ లేకుండా డాష్ ఇచ్చిందే కాక మాట్లాడుతుంటే డబ్బులు పడేసి వస్తావా? పారేసే అంత ఎక్కువ నీకున్నా, ఏరుకునే కర్మ నాకు లేదు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వెళ్తుంది. స్వాతి, ఏంటి అంత ఫైర్ అయ్యావు? అతను చూస్తే పెద్ద కంపెనీకి ఓనర్లా ఉన్నాడు, నిన్నేమైనా చేస్తే అని టెన్షన్ పడుతోంది. ఎందుకు అంత టెన్షన్? మను ఇక్కడ, ఏదైనా హ్యాండిల్ చేయగలదు, డోంట్ వెరీ. అక్కడ మీటింగ్ హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అభితో ఇంతవరకు అలా ఎవరూ మాట్లాడలేదు. అసలు మామూలుగా మాట్లాడాలంటేనే స్టాఫ్ వణికిపోతారు. అభి కోపంగా తన క్యాబిన్కి వెళ్తాడు. వెనకే రవి వెళ్తాడు. అభి కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ పాట్ పగలగొడతాడు. రవి, తనెవరు, ఎక్కడ ఉంటుందో అన్ని డీటెయిల్స్ కావాలి, ఇమీడియట్. ఓకే సార్. అయ్యో పాపం, ఆ అమ్మాయిని దేవుడే కాపాడాలి. ఇంత పర్ఫెక్ట్ అభికి మన అల్లరి పిల్ల మనుకి ఎలా ముడిపడుతుందో వేచి చూడాల్సిందే నెక్స్ట్ పార్ట్లో. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.